వెల్కమ్ టు అమర్ న్యూస్. నా పేరు తరంగిణి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. ఫెర్టిలైజర్ ప్లాంట్, రైల్వే లైన్, రోడ్ల విస్తరణతో తెలంగాణకు మేలు జరుగుతుంది. కొత్త ప్రాజెక్టులతో జీవన ప్రమాణాలు మెరుగవుతాయన్న ప్రధాని మోడీ. సింగరేణిని ప్రైవేట్ పరం చేస్తారంటూ కేంద్రంపై దుష్ప్రచారం చేస్తున్నారు. ఈ సంస్థలో మెజారిటీ పేర్లు రాష్ట్ర ప్రభుత్వం దగ్గరే ఉన్నాయన్న కిషన్ రెడ్డి. భాగ్యనగరంలో మౌలిక సదుపాయాలు మరింత మెరుగుపరుస్తాం. ఇతర నగరాలతో పోలిస్తే హైదరాబాద్ లో జీవనం ఎంతో సులభమన్న కేటీఆర్. ఐటీఐఆర్ రద్దుతో లక్షలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు తగ్గిపోయాయి. పునర్విభజన చట్టంలోని హామీలను అమలు చేయాలంటూ మోడీకి రేవంత్ రెడ్డి లేఖ. వైఎస్ఆర్ పాదయాత్రలో ప్రజల కష్టాలు చూసి పథకాలు ప్రవేశపెట్టారు. కేసీఆర్ 8 ఏళ్లలో ఒక్క హామీని కూడా అమలు చేయలేదన్న వైఎస్ షర్మిల. ఇక డీటెయిల్స్ చూస్తే ఫెర్టిలైజర్ ప్లాంట్, రైల్వే లైన్, రోడ్ల విస్తరణతో తెలంగాణకు ఎంతో మేలు జరుగుతుందని మోడీ చెప్పారు. కొత్త ప్రాజెక్టులతో జీవన ప్రమాణాలు మెరుగవుతాయన్నారు. రామగుండం ఎరువుల కర్మాగారానికి 2016లో శంకుస్థాపన చేశామని, కర్మాగారాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేశామన్నారు మోడీ. यूरिया का हर बैग जो केंद्र सरकार विदेश से लाती है वो लगभग एक बोरी फर्टिलाइजर बाहर से लाते हैं तो 2000 रुपये में खरीदते हैं। भारत सरकार 2000 रुपये देकर करके लाती है, लेकिन किसानों से 2000 रुपया नहीं लेते हैं। सारा खर्च भारत सरकार उठाती है। सिर्फ 270 रुपये में ये फर्टिलाइजर की थैली किसान को मिलती है। इसी प्रकार डीएपी का एक बैग भी सरकार को करीब 4000 रुपये में पड़ता है, लेकिन किसानों से 4000 रुपये नहीं लेते हैं। इस एक बैग पर भी सरकार एक बैग पर 2500 रुपये से भी ज्यादा सब्सिडी सरकार देती है। कोरोना आया, लड़ाई छिड़ी तो दुनिया में తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఎరువుల కర్మాగారాన్ని జాతికి అంకితం చేయడంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని మోడీ వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. ఆర్ఎఫ్సీఎల్ సందర్శించి ఎన్టీపీసీ టౌన్షిప్ లోని మైదానంలో రైతులతో నిర్వహించిన బహిరంగ సభలో మోదీ పాల్గొన్నారు. ఎరువుల కర్మాగారాన్ని భద్రాచలం రోడ్ నుంచి సత్తుపల్లి వరకు నిర్మించిన రైలు మార్గాన్ని జాతికి అంకితం చేశారు. ఇదే వేదికపై నుంచి 2268 కోట్లతో చేపట్టే మెదక్, సిద్దిపేట, ఎల్కతుర్తి హైవే విస్తరణ పనులు, బోధన్, బాసరా, బైంసా హైవే పనులకు, సిరోంచా, మహాదేవ్పూర్ జాతీయ రహదారి విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు. की थैली किसान को मिलती है। इसी प्रकार डीएपी का एक बैग भी सरकार को करीब 4000 रुपये में पड़ता है, लेकिन किसानों से 4000 रुपये नहीं लेते। రైతులకు మేలు చేసేలా కేంద్రం అనేక కార్యక్రమాలు చేపడుతోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. సింగరేణిలో మెజారిటీ షేర్లు రాష్ట్ర ప్రభుత్వం దగ్గరే ఉన్నాయని, సింగరేణిని ఎవరు ప్రైవేట్ పరం చేస్తారు అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. సింగరేణిని ప్రైవేట్ పరం చేస్తారని కేంద్రంపై దుష్ప్రచారం చేస్తున్నారని కిషన్ రెడ్డి మండిపడ్డారు. ఎరువుల ఫ్యాక్టరీ, రామగుండం ఫెర్టిలైజర్ ఫ్యాక్టరీ యొక్క యూరియా తయారు చేసేటువంటి పరిశ్రమను తెలంగాణ ప్రజలకు, దేశానికి అంకితం చేయడం కోసము మన ప్రధానమంత్రి గారు రావడం జరిగింది. మీకు అందరు తెలుసు, సుమారు 6000 హైదరాబాద్ లో కార్యకర్తలతో మాట్లాడాలని బండి సంజయ్ కోరారని ప్రధాని మోడీ చెప్పారు. తాను కూడా బీజేపీలో చిన్న కార్యకర్తనేనని మోడీ స్పష్టం చేశారు. తెలంగాణలో కమలం వికసించే పరిస్థితులు కనిపిస్తున్నాయని, ఒక్క ఉప ఎన్నిక కోసం ప్రభుత్వం అంతా తరలివచ్చిందని మోడీ తెలిపారు. తెలంగాణలో అంధకారం ఎక్కువ రోజులు ఉండదని, త్వరలోనే రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ప్రధాని ధీమా వ్యక్తం చేశారు. विधानसभा सीट पर लाकर खड़ा कर दिया, बड़े आकाओं को घुटने टेकने के लिए मजबूर कर दिया। ये दिखाता है कि जनता के आप पर आशीर्वाद है और आपकी मेहनत कैसे रंग ला रही है। आपने हर बूथ पर कितनी ईमानदारी और लगन से काम किया है, इसका ये सबूत है भाई। बीते कुछ समय से जो भी उपचुनाव हुए हैं सभी చెన్నై, ముంబై, కోల్కతా వంటి నగరాలతో పోలిస్తే హైదరాబాద్ లో జీవనం ఎంతో సులభమని మంత్రి కేటీఆర్ అన్నారు.
భాగ్యనగరంలో మౌలిక సదుపాయాలు మరింత మెరుగుపరిచేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. హైదరాబాద్లో నిర్వహించిన సిఐఐ సుదరన్ రీజనల్ కౌన్సిల్ సమావేశంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. దక్షిణ భారతదేశంలో వ్యాపార సంబంధాలను బలపరిచే నేపథ్యంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి ఆంధ్ర, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల ప్రతినిధులు హాజరయ్యారు. Together, with the synergies that these three eyes can bring together, is what will make India a truly prosperous and a first world country, is what I personally believe. When I say innovation, a lot of people assume, a lot of people think, because I am Minister for Technology, a lot of people assume that I'm only talking about startups and young Indians. No. I'm talking about innovation in all spheres of life. I'm talking about innovation in all the four pillars of democracy. Innovation in legislature, innovation in executive, innovation in judiciary, innovation also in the way the media, the fourth estate of our country, the fourth pillar of democracy works. When I say innovation in governance, what are the innovations the government can come up with? I can readily think of one innovation which I think is relevant to the audience here, the Confederation of Indian Industry. In 2014, when the new state of Telangana was created, there were lots of doubts, lots of apprehensions around what would happen to the investments in Telangana, particularly in Hyderabad. Because, this state came into being after a long పునర్విభజన చట్టంలో పేర్కొన్న హామీలను అమలు చేయాలని ప్రధాని మోదీకి పీసీసీ అధ్యక్షుడు ఎంపీ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. పార్లమెంట్ వేదికగా ఇచ్చిన హామీలు అమలు కాకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. బయ్యారంలో ఉక్కు పరిశ్రమ, కాజీపేటలో రైల్వే కోచ్ ఏర్పాటు, గిరిజన యూనివర్సిటీ, రామగుండంలో 400 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్పై ఏర్పాటు గురించి ప్రస్తావించారు. పారిశ్రామిక అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రోత్సాహకాల హామీ నెరవేర్చలేదని ఆక్షేపించారు. రాష్ట్రానికి దక్కాల్సిన ఐఐటి, ఐఐఎం, వ్యవసాయ విశ్వవిద్యాలయం ఒక్కటి మంజూరు కాలేదని తప్పుపట్టారు. ఐటీఐఆర్ రద్దుతో లక్షలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రాకుండా పోయాయని రేవంత్ తెలిపారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు జాతీయ హోదాను పట్టించుకోలేదని ఆరోపించారు. తెలంగాణకు మణిహారంగా ఉన్న సింగరేణిని ప్రైవేట్ పరం చేయాలన్న ఆలోచన కార్మిక వర్గాల్లో తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోందని తెలిపారు. తెలంగాణ విషయంలో కేంద్ర ప్రభుత్వం అడుగడుగునా నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని లేఖలో రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర పర్యటనలో వాటి హామీకి కార్యాచరణ ప్రకటించాలని కోరారు. వైఎస్ఆర్ మనసున్న నాయకుడని, పాదయాత్రలో ప్రజల కష్టాలు చూసే ప్రతి పథకం రూపొందించారని వైఎస్ షర్మిల చెప్పారు. 8 ఏళ్ల సీఎం కేసీఆర్ పాలనలో ఏ వర్గానికైనా న్యాయం జరిగిందా? కేసీఆర్ ఇచ్చిన హామీలు ఒక్కటైనా అమలయ్యాయా అని షర్మిల ప్రశ్నించారు. పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండల కేంద్రంలో వైఎస్ షర్మిల పాదయాత్ర చేస్తారు. వైఎస్ఆర్ ప్రతి పథకానికి జీవం పోసి అద్భుతంగా అమలు చేసి చూపిస్తానని షర్మిల స్పష్టం చేశారు. ఈ రోజు తెలంగాణలో అసలు ప్రజల కోసం నిలబడి కొట్లాడే పార్టీయే లేకుండా పోయింది. కాబట్టి ఈ రోజు తెలంగాణలో అసలు రాజశేఖర రెడ్డి గారి పథకాలు, రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన అసలు కనిపించకుండా గల్లంతైపోయింది. కాబట్టి రాజశేఖర రెడ్డి బిడ్డ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని పెట్టింది. ఎందుకంటే మళ్ళీ ఇల్లులు కట్టే ప్రభుత్వం రావాలి, మళ్ళా ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చే ప్రభుత్వం రావాలి, మళ్ళీ ఆరోగ్యశ్రీ ఇచ్చే ప్రభుత్వం రావాలి, మళ్ళీ వ్యవసాయాన్ని పండుగ చేసే ప్రభుత్వం రావాలి, మళ్ళీ ఉద్యోగాలు కల్పించే ప్రభుత్వం రావాలి. ఇవన్నీ జరగడానికే రాజశేఖర రెడ్డి బిడ్డ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించింది. మీరు ఆశీర్వదించండి. రాజశేఖర రెడ్డి బిడ్డను నేను. పులి కడుపున పులే పుడుతుంది. నా గుండెలో నిజాయితీ ఉంది.
మీకు సేవ చేయాలి అన్న తపన ఉంది. మీరు ఆశీర్వదించండి. ఆ రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన మీ చేతుల్లో పెడతానని రాజశేఖర్ రెడ్డి బిడ్డ మీకు మాటిచ్చి చెప్తుంది. మీరు ఆశీర్వదించండి. ఎలాగైతే రాజశేఖర్ రెడ్డి గారు రైతును నెత్తిన పెట్టుకున్నాడు, రాజశేఖర్ రెడ్డి బిడ్డ మళ్ళీ వ్యవసాయాన్ని పండుగ. తెలంగాణలో 2024లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని చింతల రామచంద్రారెడ్డి చెప్పారు. 9,500 కోట్లతో అభివృద్ధి కోసం మోడీ అనేక ప్రాజెక్టులు మొదలుపెట్టారని తెలిపారు. ఎరువుల ఫ్యాక్టరీకి నిధులు ఇచ్చేందుకు మోడీ వస్తుంటే గో బ్యాక్ మోదీ అంటూ నిరసనలు చేశారంటూ ఆయన ఫైర్ అయ్యారు. ఎవరు ఎన్ని అడ్డంకులు చేసినా బీజేపీ ఎదుగుదలను ఆపలేరని చెబుతున్న చింతల రామచంద్రారెడ్డితో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. కొద్దిసేపటి క్రితమే మోడీ మనకు హైదరాబాద్ కి చేరుకొని సభనైతే కంప్లీట్ చేసుకొని ఆయన రామగుండంకి అయితే బయలుదేరారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు చింతల రామచంద్రారెడ్డి గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, ఇప్పుడే ఎన్నో మాటలు, ఎన్నో అద్భుతమైన విషయాలు మనకైతే మోడీ గారు చెప్పడం జరిగింది. తెలంగాణలో రైతుకు సంబంధించిన ఇబ్బందులు ఏవైతున్నాయో అవి త్వరలోనే కమలం పార్టీ చేపట్టిన విధానాలు ఏవైతున్నాయో వాటితో కంప్లీట్ అయితే చేయడం జరుగుతుందని చెప్పారు. దీనిపైన మీ కామెంట్స్. ఇప్పుడు ఒకటి, మీరు ఈ రామగుండం ఎరువుల కర్మాగారం ఏదైతే ఉందో గత 20 సంవత్సరాల నుంచి మూతపడ్డటువంటి దానికి 6,300 కోట్ల రూపాయలతోని దాన్ని అభివృద్ధి పరచడం జరిగింది. దాన్ని ప్రారంభోత్సవం చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? రైతులకు ఏదైతే ఎరువులు యూరియా ఈనాడు 3,500 రూపాయలు ఒక బ్యాగ్ ఉంటే దానికి 250 రూపాయలకే రైతులకు అందేటట్టు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి ప్రతి రైతుకు కూడా, తెలంగాణలో ఉన్నటువంటి రైతాంగానికి అందరికి కూడా ఈ యూరియా అందుబాటులో రావాలి. దేశం మొత్తంలో ఉన్నటువంటి రైతులకు యూరియా అందుబాటులో రావాలి. అభివృద్ధి కార్యక్రమాలు, ఒక రైలు ఏదైతే రైలు ఇనాగరేషన్ కార్యక్రమం ఉందో, అదే రకంగా రోడ్ల ఇనాగరేషన్ కార్యక్రమం ఉందో, 9,500 కోట్ల రూపాయలతోనే అభివృద్ధి పనులు ప్రారంభోత్సవం చేస్తుంటే ముఖ్యమంత్రి గారు నిమ్మకు నీరెత్తుండడం ఏదైతుందో తెలంగాణ ప్రజల్ని అవమానపరచట్టు అనేటటువంటిది ఈనాడు తెలంగాణ ప్రజలు భావిస్తున్నారు. స్వయాన ప్రధానమంత్రి గారే వచ్చి కార్యక్రమ ప్రారంభోత్సవాలు చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? ప్రజలతో ఎన్నుకోబడ్డటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసి అభివృద్ధి గురించి ఆలోచించేటటువంటి ప్రభుత్వము ఈనాడు కుటుంబ పరిపాలనకే పరిమితమైపోయి ప్రధానమంత్రి వచ్చినా తను రాకుండా ముఖం చాటేస్తున్నటువంటి దాన్ని ఈనాడు తెలంగాణ ప్రజలు గమనిస్తుండ్రు. మనము కొన్ని వార్తలు అయితే వింటున్నాము. ప్రధాని నరేంద్ర మోడీ రాకను నిరసిస్తూ కూడా కొంతమంది పాంప్లైన్లు పట్టుకొని కావచ్చు ర్యాలీలు చేస్తున్నారు అని కూడా వింటున్నాం. దీనిపైన మీ కామెంట్. ఇది పూర్తి అవాస్తవమైనటువంటి విషయము. నరేంద్ర మోదీ గారిని స్వాగతం ఏ రకంగా పలికారో చూసాం. ఎక్కడైనా కరపత్రాలు పంచారా? ఎక్కడైనా. ఇది టీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి గారు కేటీఆర్ గారు కలిసి నాటకం ఆడుతూ కమ్యూనిస్టు వాళ్ళని ముందు పెట్టి డబ్బులు పంపిణీ చేసి ప్రయత్నం చేశారు, కానీ ఎక్కడ కూడా వాళ్ళు సఫలం కాలే, విఫలమైపోయింది. కాబట్టి భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి ఈనాడు యావత్ ప్రజానికమంతా కూడా 141 కోట్ల మంది ఈనాడు సుమారు 100 కోట్ల మంది భారతీయ జనతా పార్టీని ఆశీర్వదిస్తున్నారు. ప్రధానమంత్రి గారికి స్వాగతం పలుకుతున్నారు. ప్రధానమంత్రి గారు చేసేటటువంటి పనులకు ఆశీర్వచనం చేస్తూ ఆయనకు శక్తి ప్రసాదిస్తున్నారు. కాబట్టే ఆయన నిత్యము 18 నుంచి 20 గంటలు పనిచేస్తూ ఉన్నారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఎవరైతే మోడీ రాకను నిరసిస్తూ ప్రయత్నాలు అయితే చేశారు, కానీ ఆ ప్రయత్నాలన్నీ కూడా విఫలమైతూ ఆయన అభిమానులు ఎంతమంది ఉన్నారో అంతమంది కూడా పెద్ద ఎత్తున ఇక్కడ బేగంపేట ఎయిర్పోర్ట్కి చేరుకొని ఆయనకు స్వాగతం అయితే పలికారు. ఈ విధంగానే ఆయన చేస్తున్న ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో, ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా త్వరలోనే విజయవంతంగా పూర్తయి రైతుకు అందుబాటులో యూరియా కావచ్చు, అలాగే రైతు బంధు పథకాలు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా రైతుకు న్యాయం జరిగే విధంగా, అలాగే తెలంగాణ యువతకు న్యాయం జరిగే విధంగా మోడీ ప్రభుత్వం చూడనున్నట్లయితే తెలుస్తుందని చింతల రామచంద్ర అయితే చెప్పడం జరిగింది. ఇది ఇక్కడి నుండి ఉన్న అప్డేట్స్. కెమెరా పర్సన్ సాంబశివతో లిఖిత, అమ్మా న్యూస్, హైదరాబాద్. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలంలోని లాల్ టెక్కడి గురుకుల కళాశాలలో క్రీడా పోటీలను ఎమ్మెల్యే అజ్మీరా రేఖా శ్యామ్ నాయక్ ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర ట్రైబల్ వెల్ఫేర్ గురుకులాలలో 6వ రాష్ట్ర స్థాయి ఆటల పోటీలను ఐటీడీఏపీఓ వరుణ్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం గురుకులాలకు మంచి ప్రాధాన్యత కల్పించి పేద గిరిజన విద్యార్థులకు మంచి విద్యా బోధన అందిస్తోందని ఆయన అన్నారు. దేశంలో తెలంగాణ విద్యార్థులు, ముఖ్యంగా గురుకులాల్లో చదివిన విద్యార్థులు మంచి ప్రతిభ కనబరుస్తున్నారని అజ్మీరా రేఖాశ్యామ్ నాయక్ స్పష్టం చేశారు. భవిష్యత్తు ఈ ప్రపంచం
ముందుకెళ్ళాలంటే ఖచ్చితంగా మనం చదువుతోటే ముందుకెళ్తాము. మరి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే హెల్త్ కి, ఎడ్యుకేషన్ కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. మీ అందరికీ తెలుసు. మరి ఈరోజు మన ఊరు మన బడిలో అన్ని స్కూల్స్ కూడా రిపేర్ చేయడం జరుగుతుంది. మరి దాంతో పాటే ఎక్కడైతే గురుకులం అవసరం ఉందో అక్కడ కూడా శాంక్షన్ చేస్తానని మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. దాంతో పాటు మరి నేను టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రధాని మోడీ సభ విజయవంతమైందని ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు ఆలే భాస్కర్ అన్నారు. కేసీఆర్ కుటుంబ పాలన అంతం కోసం కార్యకర్తలు పనిచేస్తున్నారని తెలిపారు. కేసీఆర్ ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా భయపడేది లేదంటున్న ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు ఆలే భాస్కర్ తో మా ప్రతినిధి కావ్య ఫేస్ టు ఫేస్. ఈరోజు ప్రధాని మోడీ సభ సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. దాదాపు వేలాది మందిగా పబ్లిక్ అయితే వచ్చారు. దీనికి సంబంధించి ప్రస్తుతం మనం మాట్లాడడానికి ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఆలే భాస్కర్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మన విషయాలు తెలుసుకుందాం. సో చెప్పండి, ముఖ్య సభ ఇట్లా జరిగింది. సభ బ్రహ్మాండంగా జరిగింది. మునుగోడు ఎలక్షన్స్ తర్వాత ఇంకా ఉత్సాహం పెరిగింది. ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రత్యామ్నాయం మరోసారి నరేంద్ర మోడీ గారు తెలియజేశారు. అదేవిధంగా ఏదైతే కుటుంబ పాలన ఉన్నదో, అవినీతి పాలన ఉన్నదో వారికి రోజులు దగ్గర పడ్డాయి. వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఏదైతే నరేంద్ర మోడీ గారు సభాముఖంగా ప్రస్తావించారో దానికి ప్రజలు భారీ ఎత్తున ఆమోదం తెలిపారు. ప్రజల మనసులోని మాట ప్రధానమంత్రి గారు వ్యక్తం చేసింది. సో ముఖ్యంగా మొన్న మునుగోడు విషయంలో కొంచెం కార్యకర్తలు కూడా డిసప్పాయింట్ అని తెలిసింది. సో ఇప్పుడు నరేంద్ర మోడీ గారి స్పీచ్తో కొత్త బూస్టింగ్ వచ్చింది అనుకోవచ్చు. ఎవ్వరు నిరుత్సాహంలో లేరు. ఎందుకంటే ఇంతమంది అసెంబ్లీ మొత్తం మునుగోడులో ఉన్న దాదాపు 87,000 ఓట్లు రాజగోపాల్ రెడ్డి గారికి వచ్చినట్టు మామూలు విషయం కాదు. అన్ని ప్రయత్నాలు చేసి ఎన్ని రకాలుగా అరాచకాలు చేయాలో, ఏం డబ్బులు అందులో అన్నీ జరిగిన తర్వాత కూడా ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అందరూ వచ్చి కూర్చున్నా కూడా కేవలం 10,000 ఓట్లతోటి బయటపడ్డారు. అంటే ప్రజలు జనరల్ ఎలక్షన్స్ ఇవన్నీ ఏం పనిచేయవు. ప్రజలు కాంగ్రెస్ని 3వ స్థాయికి దిగజార్చిందరు. రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ మధ్యలోనే ప్రధాన పోరు ఉంటుందని చెప్పి ఎన్నికలు స్పష్టంగా చేసిండ్రు. రాష్ట్రంలో టీఆర్ఎస్ని ఎదుర్కొన్న బలమైన పక్షం భారతీయ జనతా పార్టీ అని స్పష్టమైంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ శ్రేణులు నిరాశపరిచే శ్రేణులు గారు 2 సీట్ల కాడికించి ఇలా 300 సీట్లు వచ్చినాయి. నరేంద్ర మోడీ గారు అదే ప్రస్తావించారు. ఎవ్వరు కూడా నిరాశ చెందారు. రానున్న రోజుల్లో తెలంగాణలో సూర్యుడు ఇస్తాడు, కమలం వికసిస్తుందని చెప్పి నరేంద్ర మోడీ గారు సందేశం ఇచ్చారు. ఆ సందేశం ఖచ్చితంగా జరుగుతుందని, వారి భవిష్యవాణి ఫలిస్తుందని మేము కోరుతున్నాం. అసలు ఫామ్ హౌస్ విషయానికి వస్తే వాళ్ళేమో దేనికైనా రెడీ అని వాళ్ళు అంటారు, మీరు దేనికైనా రెడీ అనేసి మీరు అంటారు. ఇంతకు అసలు ఏముంది సార్ దాంట్లో? ఏం లేదు, అది కేసీఆర్ ఆడుతున్న డ్రామా. ఆయన ప్రజల సమస్యలు పక్కదారి పట్టించడానికి, ఆయన మీద ఉన్న వ్యతిరేకతను డైవర్ట్ చేయడానికి, డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే ఫామ్ హౌస్ ఇది నడుస్తున్నది. అంతే తప్పించి భారతీయ జనతా పార్టీకి 4 ఎమ్మెల్యేలు కొంటే వాళ్ళకు ప్రభుత్వం రాదు. ఆ 4 వచ్చినంత మాత్రాన భారతీయ జనతా పార్టీకి వచ్చే లాభం ఏముండదు. ఆయన కొనుగోలు, ఆయన చరిత్ర. దాదాపుగా 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నది ఆయననే. ప్రజాస్వామ్యాన్ని పరిహాస్యం చేసింది ఆయననే. ఇవాళ ఆయన చేసిన పనిని భారతీయ జనతా పార్టీ రుద్ది అందరూ ఆయనలాగా ఉండాలనుకోవడం కేసీఆర్ తప్పు. భారతీయ జనతా పార్టీకి అటువంటి నీచమైన సంస్కృతి లేదు. దేశంలో ఎక్కడ ఉన్నా ప్రభుత్వంలో వాళ్ళు భాగస్వామ్యం అయితందుకు మా భారతీయ జనతా పార్టీతో కలిసిరు. కానీ ఈ డబ్బుల రాజకీయం భారతీయ జనతా పార్టీ ఎన్నడూ ఏ రాష్ట్రంలో చేయలేదు. సో అమిత్ షా రాని, మోడీ రాని తెలంగాణకు ఖచ్చితంగా తెలంగాణలో నేనే బాద్షా అంటున్నారు కదా కేసీఆర్. ఎందుకు వారిపోయింది మళ్ళీ ఢిల్లీకి? బాద్షా ఎదుర్కోవాలిగా, మోడీ గారిని ఎదుర్కోవాలి. తెలంగాణ సమస్యలు ఇవి పరిష్కారం అని అడగాలి. ఎందుకు అని తెలియలేదు మళ్ళీ మోడీని ఎదుర్కొంటేందుకు? ఎవరు వారిపోతారు? బాద్షా అయితే మోడీ గారి ముందుకు రావాలి, అడగాలి తెలంగాణ సమస్యలు ఇవి నేను ఎదుర్కొంటున్నాను, నా ప్రజలు ఈ సమస్యలు ఎదుర్కొంటున్నారు, ముఖ్యమంత్రిగా నేను మిమ్మల్ని అడుగుతున్నా ఈ సమస్యలు తీర్చమని మోడీకి ముందుకు వచ్చి ప్రస్తావన చేసేది ఉండే. నువ్వు ప్రతిసారి 3వసారి పారిపోయినావు. నువ్వు పారిపోతున్నావంటే అర్థమైంది నువ్వు ఏదో తప్పు చేసినావు. మోడీకి ముఖం చూపెట్టే ధైర్యం లేక పారిపోతున్నారు ప్రజలందరూ అనుకుంటున్నారు. ఈ దేశంలో నరేంద్ర మోడీ ప్రపంచ నేతగా ఇవాళ ఎదిగిండు. ప్రపంచం మొత్తం కూడా భారతదేశం వైపు చూస్తుందంటే మోడీ గారి ఘనత. అటువంటి మహానాయకుడిని పట్టుకొని ఈ చిల్లర మాటలు మాట్లాడే కేసీఆర్కి తగదు.
ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారని సందర్భంగా సో తెలియజేస్తారు. ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్లో అధికారంలోకి వస్తుంది అనుకోవచ్చా? బీజేపీ ఆల్రెడీ 2 times మోడీ రావడం జరిగింది. ఆయన స్పీచ్తో ఎంతవరకు అట్రాక్ట్ అయ్యారు అనుకోవచ్చు ప్రజలు? భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తే కేసీఆర్ పాలన విముక్తి అవుతుంది. ఏ వర్గం కూడా ఇవాళ ఆయనతోటి సంతోషం లేదు. ఉద్యమకారులు కానీ, విద్యార్థులు కానీ, కార్మికులు కానీ, ప్రభుత్వ ఉద్యోగులు కానీ, వ్యవసాయదారులు కానీ, ఏ రంగం వారు కూడా ఇవాళ ఆయన తెలంగాణ వస్తే బతుకులు బాగుపడతామని ఆశించిన వర్గం ఎవ్వరు కూడా ఆశయాలు ఇప్పుడు కూడా నెరవేరలేదు. కాబట్టి ఖచ్చితంగా అందరు కలిసి ఈ ప్రభుత్వాన్ని పడగొడతాని దృఢ సంకల్పం ప్రజలలో ఉన్నది. సమయం కోసం వేచి చూస్తున్నారు ప్రజలు. ఖచ్చితంగా సమయం వచ్చినప్పుడు కేసీఆర్కి బుద్ధి చెప్తారు. థ్యాంక్ యూ. రైట్, చూస్తారు కదా మోడీ సభ అయితే చాలా విజయవంతమైందని సత్యవాద వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్లో ఖచ్చితంగా బీజేపీ అధికారంలోకి వస్తుంది, ఇక కుటుంబ పాలనకు అంతం ఉంది అనేసి అయితే వాళ్ళు చాలా గట్టిగా వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రాజుతో కావ్య, అమ్మ న్యూస్, హైదరాబాద్. 10వ విడత రైతు బంధు పథకం నిధులను డిసెంబర్ నెలాఖరులోపు రైతుల ఖాతాలలో నగదు జమ చేస్తామని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని 8వ వార్డు శ్రీనివాసపురంలో నాగవరం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులు వరి కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకుని వచ్చే ముందే ఆరబెట్టి తీసుకుని రావాలని సూచించారు. ధాన్యం తేమ శాతం 17% పెంచకుండా వరి కొనుగోలు కేంద్రాలకు తీసుకుని రావడం ద్వారా ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర 2060 రూపాయలు పొందే అవకాశం ఉంటుందన్నారు. ప్రారంభమై సంవత్సరాలు అయింది, లాభాలతో నడుస్తుంది. అటువంటి లాభాలతో నడుస్తున్న ఈ కంపెనీని ఆయన మోడీ గారు వస్తా ఉన్నారు తప్ప వేరే కాదు. దాన్ని తీవ్రంగా మేము సిఐటిగా ప్రజా సంఘాలుగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం, వ్యతిరేకిస్తా ఉన్నాం. వాస్తవంగా ఈ రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్ లిమిటెడ్ సంబంధించి ఈ కంపెనీ 1970లో శంకుస్థాపన జరిగింది. ఆ కంపెనీ 1980లో ప్రారంభమైంది. 1980లో ప్రారంభమై నడుస్తున్న కంపెనీని బీజేపీ 1998లో బీజేపీ అధికారంలోకి వచ్చినాక వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆ కంపెనీని మూసేయడానికి చట్టం తీసుకొచ్చారు. 1999లో ఏపీ అభివృద్ధికి మోడీ ఆశీస్సులు కావాలని సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఏయూ కళాశాలలో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రధాని మోడీతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఇంకాస్త సాయం చేయాలని జగన్ కోరారు. కేంద్రం ఇచ్చే ప్రతి రూపాయి ఏపీ పునర్నిర్మాణానికి ఉపయోగపడుతుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రధాని మోడీతో తమకున్న అనుబంధం పార్టీలు రాజకీయాలకు అతీతమని స్పష్టం చేశారు. ఏపీకి ఇచ్చిన హామీలపై ప్రధాని సానుకూలంగా స్పందించారని జగన్, రాష్ట్ర ప్రయోజనాలు తప్ప తమకు మరో ఎజెండా లేదని ఉండబోదని జగన్ తేల్చి చెప్పారు. ఉత్తరాంధ్ర జనం ప్రపంచంలా కదిలి రావటం కనిపిస్తా ఉంది. ఈరోజు ఇక్కడ ఇదే నేల మీద నడియాడిన మహాకవి శ్రీశ్రీ మాటల్లో చెప్పాలి అని అంటే వస్తున్నాయి జగన్నాథ రథ చక్రాలు అంటూ కదిలి వస్తూ కనిపించే లక్షల జన సందోహం మన ఎదుట ఇక్కడ కనిపిస్తా ఉన్నాయి. ఈరోజు దేశమంటే మనుషులు. ఇవి ఇప్పటి వరకున్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.